SSVGR న్యూస్ కి స్వాగతం. నా దగ్గర నీ దగ్గర రద్దయినట్టు నీ దగ్గర ఏమన్నా ఉందా? పార్టీ నేతలు చెప్తున్నారు రద్దు నమ్ముతావు. నేను ఎమ్మెల్యే అని చెప్తున్నా, నమ్ముతావా? నేను ఎమ్మెల్యే ఎంగడీరి అంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతున్నా. SSVGR న్యూస్ కి స్వాగతం. ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి 10 నుంచి వచ్చి మా పార్టీలో పనిచేయకుండా ఎలక్షన్కి ముందు మా పార్టీలోకి వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన పదవులు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం POC పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ప్రతి ఒక్క పార్టీ వైసీపీ సమన్వయకర్తలని ప్రకటించుకునింది, తెలుగుదేశం ఇన్ఛార్జీలని ప్రకటించుకునింది. జనసేన పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డాడో ఆ ఉమ్మడి 10 నియోజకవర్గం తెలుగుదేశం పోటీ చేస్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక POCని పెట్టారు. అది ఆ POCలో నెల్లూరు నుంచి మన సూలూరుపేట దాకా ప్రతి POCని పేర్లు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేశాడు? ఇది వచ్చి 13/11/2023 రిలీజ్ చేశాడు. ఎలక్షన్ అయిపోయింది. మీకు ప్రెస్ నోట్ ఉందా? రద్దు చేశారు, అయిపోయింది. చెప్పిన మాటలు కాదు, మాటలు నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏ హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నావు? నేను POC జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పెడుతున్నాను. అవును, కొత్తగా ఏం రాలా కదా, నీది పార్టీ కదా. అది పార్టీ అయినప్పుడు కమిటీ ఎలక్షన్ అవుతానే రద్దు అయిపోయిందని చెప్తున్నారు మీ వాళ్ళే. మీ సొంత పార్టీ నేతలే ఎలక్షన్ అయిపోయింది రద్దు అయిపోయింది, అతనికి ఎటువంటి పదవులు లేవు. ఎవరు చెప్పింది? చెప్తున్నా మీ పార్టీ నీ దగ్గర ఏమైనా చూపించేదానికి ఉంది. పార్టీ కదా, చూపించు. కొత్త స్టేట్ వైడ్ కొత్తగా ఎవరికి ఇలేదు. కమిటీ రద్దు అయిన తర్వాత కమిటీ రద్దు అయినట్టు నీ దగ్గర ఏమన్నా ఉందా? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి POCలు అన్నాడు. ఈ POCలు రద్దు అయితే ఒక పాలసీ ఉంది, ఒక పదవి ఇస్తే పదవి నుంచి తొలగించినట్టు కూడా మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మొన్న జరిగింది కదా, ఇది మొన్న ఒక కేసు ఒకటి జరిగింది. ఆదిమూలం గారు ఆయన సస్పెండ్ చేశారా లేదా తెలుగుదేశం? ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా లేదా? ఈరోజు నేనున్నాను, నాకు అన్ని ఇప్పుడు నాకు ఒక్కడే కదా, స్టేట్ వైడ్ కూడా క్యాన్సిల్ అవ్వాలి కదా. ఇది నాకు ఒక్కడే కాదు, ఇది నెల్లూరు జిల్లాకు వదిలింది చెప్తున్నా. 175 నియోజకవర్గాలు ఇదే ప్రెస్, గుర్తుపెట్టుకోండి. 175 నియోజకవర్గాల్లో ఇదే వీళ్ళే POCలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు. అంటే మీరు పరిభాషలో 100 మాట్లాడుకోండి. వీళ్ళే. ముక్రాంతి రెడ్డి జిల్లా అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు లేనందువలన ఇప్పుడు అంధకారం అనుకుని జిల్లాలో అజయ్ అనే వ్యక్తి POC ఉమ్మడి నెల్లూరు జిల్లా సిటీ POC. నారాయణ గారికి పక్కన కూర్చొని ఆయన పని చేసుకోవాలా. వెంకటగిరిలో ఆయనకి ఏం పని? నియోజకవర్గంలో ఎవరతను? అతను చెప్తే మీరేం పనిచేసేది? వెంకటగిరిలో జెండా పట్టింది మేము, జనసేన కోసం పాటు పడింది మేము. లేదు నేను కాదు, మీరు నిరూపించండి, నేను మీ వెనక నేను పనిచేస్తా. మీ పార్టీలో చీలికలు కానీ వాళ్ళ అవకాశవాదం నువ్వు పెట్టిన సమన్వయం మనం చేసుకోవాలా. తోటకి వచ్చి కుల ప్రస్తావన తీసుకొని వచ్చి మా కులము నువ్వు ఓడితే ఏంది ఓపెన్ అయ్యేస్తున్నా, కొమ్మరు ఓడితే ఏంది మీరు తిరిగేది, మరి మేం బలిజా నా వెనకలు తిరగాలి మీరు. మనిషి దగ్గర చెప్పిస్తా, నన్ను టార్గెట్ చేశాడు, నా మీద SC/ST కేసు కట్టించాడు, నా ఫ్యామిలీని తిట్టాడు. నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటున్నా ఈ రోజు. అంతే. సొంత పార్టీ ఎవరు? సొంత పార్టీ నేతలు. ఎవరు సొంత పార్టీ నేతలు? అందరూ నువ్వు చెప్పిన పేర్లు సొంత పార్టీ నేతలు. ఎవరు చేశారు? వాళ్ళ ఇంటిపైకి వెళ్ళారు కదా, ఏ కారణం చదివారు? నన్ను తిట్టారు కాబట్టి నా రికార్డు దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. నాకేం అవసరం? నన్ను ఒక పార్టీలో ఉండేవాళ్ళే కదా. నువ్వు అలిగేషన్ చేసే మాటలు మాట్లాడు. అలిగేషన్ కాదు నేను చెప్పేది, ఒక పార్టీలో సమన్వయం అధికార ప్రతినిధి ఇచ్చాడు, ఎమ్మెల్యే గారు అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి నేను అంటాడు నువ్వు సమన్వయం చేసుకుంటావా? చేస్తావు? మా దగ్గర లేదు, మా దగ్గరకు వస్తే మేము పనిచేస్తాం. మా దగ్గరకు వస్తే మేము పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ కాదు అవన్నీ ఆర్గ్యుమెంట్స్ వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయించారు. నేను వాళ్ళు నన్ను వచ్చి నా కాడ కలిసి పార్టీకి పనిచేస్తాం వాళ్ళు చెప్పలా. వాళ్ళు పర్సనల్ గా చేసుకుంటున్నారు. ప్రతి మండలానికి పోతారు, మండల అధ్యక్షుని పిలుచుకుంటారు. నేను ఇన్ఛార్జ్ అంటాడు, ప్రతి మండలంలో కార్యక్రమాలు చేస్తారు. చాలాసార్లు చెప్పాము, కేంద్ర కార్యాలయానికి చెప్పాము, అన్నీ చెప్పాము. అవన్నీ వద్దు.
ఒకటే నేను కాదన్నారు, ఓకే కాదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, కామ్ అయిపోతాం కదా, దానికి గొడవ దేనికంటా నేను కాదని నువ్వు ఊరికే ఓరల్గా చెప్తేట, అవునని నేను చెప్తున్నా రికార్డెడ్గా, కాదని నువ్వు ఒకటి చూపించు, నేను కాదని నువ్వు ఒకటి చూపించుకుంటాను అన్నీ మాట్లాడితేట నీ దగ్గర నువ్వే అంతే, ఇంకెవరు ఎవరు లేరు. ఇప్పుడు పదవులు అలానే ఉన్నాయి, మండల అధ్యక్షులు అలానే ఉన్నారు, పట్టణ అధ్యక్షుడు అలానే ఉన్నాడు, పట్టణ కమిటీ కూడా వీళ్ళు మార్చుకున్నారు. పట్టణ కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిందే పట్టణ కమిటీ, వాళ్ళు కాదు, దానికి కూడా సపరేట్ ప్రెస్ నోట్ ఉంది. ఎవరు ఇష్టంగా వాళ్ళు పదవులు వేసుకునేదానికి లేదు. నేను కూడా వేసుకుంటా ఎంగనగిరి జనసేన పార్టీ ఎమ్మెల్యేని, ఏదో ఒక ప్రెస్ నోట్ రాస్తాడు కింద, నేను అయిపోతాను ఎమ్మెల్యే. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒకటే నేను చెప్పేది, ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేస్తాం. నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, నేను ఊరితో వివాదం పోను, ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడతా అంతే. నా దగ్గర నాకు వివాదం గౌరవించుకుంటా ఎంత ఏముండదు. నేను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చింది నేనే, ఎవరు వచ్చినా కానీ నేను తీసుకొచ్చిన వాళ్ళే. వాళ్ళ విశ్వాసం లేదు, దానికి ఎవడేం చేస్తాడు, విశ్వాసం ఉండేవాడు ఉంటాడు. విశ్వాసం రాజకీయాల్లో విశ్వాసం అనేది క్యారెక్టర్ తూకం కాదు కదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది మనం చెప్పలేం కదా. మీరు ఇన్ని రచ్చలు పెట్టడాలు, వాళ్ళ మీద ఏదన్నా కామెంట్లు పెట్టడాలు, ఇవన్నీ మీకు దేనికి చెప్పాము. 2 నెలలు ఆగండి, దసరాకి కొత్త కమిటీలు వేస్తాం, అందరినీ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి దసరా దాకా ఆగమని చెప్పారు. మేమైతే ప్రజలకి తెలియాలి ఎవరు పీఓసీ. ఇదేం కిరీటం కాదు. పవన్ కళ్యాణ్ నాకు 1 కోటి రూపాయలు డబ్బులు పంపించాను, జనసేన పార్టీ నెల నడిపోయాను చెప్పట్లా. పార్టీ మాకేం ఫండ్ పంపిదు, మా సొంత జోబీలో ఖర్చులు పెట్టుకొని మేము చేస్తున్నాం. అంతేగాని ఇదే మాకు అలంకారం కాదు. తీసేశారు, హ్యాపీ, ఏమవుద్ది, మాజీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని వేసుకుంటాం అంతే కదా. దాన్ని తీసేశారు అబ్బా పార్టీలో నుంచి. ఒక ఎమ్మెల్యే ఒక ఎంఆర్ఓ కాడికి పోతా, అయా నేను మాజీ జనసేన ప్రధాన కార్యదర్శి అంటే ఆయన తీసుకోండి, నా అర్జీయే తీసుకుంటాడు కదా. అంటే నాకు లేదన్నారు కదా, అంటే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు ఎంగనీరు అధికారులు. ఈరోజు ఎస్పీ దగ్గరికి పోయాడు, నేను ఇన్ఛార్జ్ అని చెప్పి నాకు తిరుపతి నుంచి మా వాళ్ళు పెట్టారు, ఫోటో ఉంది నా దగ్గర. నేను జనసేన పార్టీ చేసి ఎస్పీని కలుసుకున్నాడు. రోజు ఇదే ఒకటి, ఎవరినో ఒకటి కలవటం, పోస్ట్ పెట్టడం, పీఓసీ అని పెట్టడం, ఏదో ఒకటి అలిగేషన్. ఆ తోటకృష్ణ అని అతను అలిగేషన్ చేస్తున్నాడు. ఒకటి, నన్ను నియమించారు పని చేయండి, నన్ను నచ్చలేదు మీరు పని చేస్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని ఏ రోజు పని చేయొద్దని నేను ఏ రోజు బెదిరించానా? లేదా మీకు కాల్ చేశా మీరు ఇట్లా నడవండి అని నేను చెప్పానా? మీరు పుట్టినరోజు చేసుకుంటున్నారు, నేను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చేసుకుంటున్నా, మీరు నన్ను పిలవాలా, నేను మిమ్మల్ని పిలవాలా? నేను బ్లడ్ క్యాంప్ పెట్టుకుంటున్నా, మీరు పెడుతున్నారు. గ్రూపులు ఉంటాయి, ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయి. ఏ పార్టీలో లేవు గ్రూపులు? గ్రూపులు ఉంటాయి గురు. ఇప్పుడు ఒక దగ్గర నుంచి నువ్వే కదా అందరినీ తయారు చేసావు. 10 మంది 10 రకాల వాయిస్లు ఇస్తే జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది. అందుకనే నాలో స్వార్థం లేకుండానే నాకు పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడించాను. స్వార్థం ఉంటే మాట్లాడించాను కదా, అవతలోటి ఎదగాలని ఆలోచన ఉంటే నేను మాట్లాడించా. నాకు స్వార్థం లేదు, ఇప్పుడు కూడా స్వార్థం లేదు. అనిల్ రామారావు తెచ్చుకుంటాడబ్బా రేపు ఇన్ఛార్జియా, వెనక్కి పోయి పనిచేస్తా. మీడియా ముందు చెప్తున్నా, రికార్డ్ చేసుకోండి. నీకు ఇచ్చారు, నీ వెనక పని చేస్తా. లేదు నన్ను కాదన్నారు, మా నాగరాజుకి ఇచ్చాడు మండల ప్రెసిడెంట్కి, ఆయన వెనక పని చేస్తా. నేను పవన్ కళ్యాణ్ కోసం పని చేయడానికి వచ్చా, కులం కోసం పని చేయడానికి రాలా. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నేను పవన్ కళ్యాణ్ కోసం పని చేయడానికి వచ్చాను, కులం కోసం పని చేయడానికి రాలేదు. జనసేన పార్టీ కులం పార్టీ కాదు. జనసేన పార్టీలోకి వచ్చిందే సిద్ధాంతాలు నచ్చి కులాలను కలిపి ఐక్యతతో జనసేన పార్టీలోకి వచ్చాము. కాబట్టి కులం అనే ప్రస్తావన మేము చేయట్లేదు. కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అజయ్ పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి వెంగడగిరి పిఓసి నేను కాదని ఎవరైనా కానీ సవాల్ చేసి ప్రెస్ నోట్ తెస్తే రాజీనామా చేసి మాజీ అని పెట్టుకొని తిరుగుతా. లేదు నీకు ప్రత్యేకమైన అధికారాలు ఏమైనా ఇస్తే అయ్యేది చెప్పాలి కదా. ఇప్పుడు ఆనా రామనాథ్ రెడ్డి ఫోన్ చేస్తాడబ్బా, ఏ రోజు నీకు ఇమ్మంటాడో అనుకో, జనసేన పక్కన నువ్వు తిరిగి నీకు ఇచ్చేస్తాడా? ఆనని చెప్పి ఇచ్చేస్తాడా? తిరగకుండానే మా పార్టీలో జెండా మోసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం. మాకు ఇవ్వాల్సిన 10లో మాకు 3 రావాలా, బీజేపీకి 1 రావాలా. మా 3 మాకు ఇచ్చేది మేము ఇచ్చిన పేర్లేండి. 2 గ్రూపులు ఉన్నాయనుకో,
2 గ్రూపులు ఉండి 4 గ్రూపులు ఉండి అది దానికి లీడ్ చేసేది ఎవరు? నేను. నా ఒపీనియన్ అది. నేను ఈచ్చు ననీళ్ళ పేరే ఇచ్చాము, లేదా ఇంకొకరి పేరు ఇస్తాము, ఏమవుద్ది? మా పార్టీ వాళ్ళకి కావాలన్నాము. పార్టీ లేని వాళ్ళకి జెండా ఏంది? దానికోసం కూడా మేము ఎందుకంటే మేము కూడా డబ్బులు సంపాదించుకుని ఏది అధికారంలో ఉంటే వస్తుందంటే ఆ రోజు ఆ పార్టీలో చేరి కండవ కప్పుకుంటే పోలా. మీరు అడిగారా? ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకో నా దగ్గర. అది కాదు, అతను కాదు, అతను ఓన్లీ నెల్లూరు సిటీ QOC అంతే. రేపు ఒక రోజు మమ్మల్ని ఎవరో ఒకరు అడుగుతారు కదా, ఏవయ్యా నువ్వు పసుపు జెండా వేసుకొని తిరిగినావు, నేను జనసేన అని చెప్పి అంతకుముందు 20 కదా, ఇప్పుడు మీకు ఎంతమందికి ఇచ్చారు పదవులు, మిమ్మల్ని ఎంతవరకు గౌరవిస్తారు? అయినా మేము చెప్పుకుంటున్నాం, మాకు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఇద్దరు ఆలోచనలు లేవు. నేను ఎక్కడా విమర్శలు చేయలేదు. నాకు అన్న అంటే నాకు గౌరవం. అన్నతో నేను పనిచేశాను. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ప్రతి ఒక్కరు పనిచేస్తారు. తెలుగుదేశానికి మొన్న ఎలక్షన్లో అందరూ గెలుపు కోసమే పనిచేశారు, గెలుపు గుర్రాలు అవ్వాలనే పనిచేశారు. ఎన్డీఏ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిసి మేము ఒకటే చెప్తున్నాం, మేము అన్నంటే గౌరవం. కురుకొండల అన్నగారిని ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, చెవులు కొరకటం మానేసి ఎవడు లైవ్లో ఉంటాడో వాడితో కలిసి పనిచేయండి. నేను అదే అడిగేది. నేను లేను, ఇంకొకరికి వచ్చారు, ఆయనతో పనిచేయండి అంతే. నేనే చేయాలని నేను అంటున్నా. నేను ఈరోజు ఎందుకు బాధపడుతున్నా అంటే గత 7 సంవత్సరాల నుంచి 2 సార్లు టికెట్ ఆశించి భంగపడినా పార్టీ కోసం పనిచేస్తుంటే బురద జల్లుతున్నారు. ఆ బురద జల్లటం మానుకోండి. నేను ఇదే పార్టీలో కొనసాగుతాను, ఇదే పార్టీలో ఉంటాను. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. నేను నిజాయితీ గల జన సైనికుడిని, నిజాయితీ గల వ్యక్తిని. నేను మీ బెదిరింపులు నన్ను బెదిరిస్తే నేను భయపడను. అది కాదు, మాకు ఎవరు ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళు మాకు చెప్పట్లేదు. టయానికి అంటే 7:30కి అనుకో అప్పుడు ఫోన్ చేసి చెప్తారు. ముందుగా ఎటువంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు. గోడపత్రికలు నిన్నటి ఆవిష్కరించినా కనీసం POCగా నన్ను అతను పిలవలేదు, ఇన్ఛార్జిగా నన్ను గుర్తించట్లేదు. నేను అదే చెప్తున్నా, ఎవరో నెల్లూరు మాటలు చెప్పి నన్ను అవమానించొద్దనా నేను మీడియా ముఖంగా చెప్తున్నా. నీకు కూడా అసలు గూడూరు వెంకటేశ్వర అతనికి ఏమి సామాన్యులు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాదనొద్దు, విత్ ప్రూఫ్ అంతే. నేను మాట్లాడు, నువ్వు మాట్లాడకూడదు అంతే. విత్ ప్రూఫ్తో చూపించు. నీ దగ్గర ఆధారాలు ఉంటే స్టాప్ అవుతాను కదా. విత్ ప్రూఫ్ అంటున్నాను కదా. రద్దు చేస్తే రద్దు చేయడం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు కదా. ఇచ్చినప్పుడు ప్రెస్ నోట్ చేస్తారు, రద్దు చేసినా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. కాదు అని అంటే మీకు అంత అవసరం అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి. అయ్యా ఈ విధంగా వెంకటగిరిలో గొడవ జరుగుతుంది, ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ఒక మినిస్టర్ స్థాయిలో ఫోన్ చేసి దాని సార్ ఈ విధంగా ఉన్న కళ్యాణ్ గారు ఏంది అసలు విషయం ఏంటంటే వాళ్ళు పంపిస్తారు కదా డీటెయిల్స్. నేను చెప్పింది నమ్మబడలేదబ్బా, నేను మంచివాడిని కాదు, నేను ఎదవని, నేను అందరిని కలుపుకొని పోవట్లేదు, నేను పార్టీ కోసం పని చేయలేదు, నీ వెనకాల తిరగలేదు. సరే పవన్ కళ్యాణ్ అయితే తెలుసో తెలక నాకు ఇచ్చేసాడు ఇన్ఛార్జి పదవి, నేను కాదని మళ్ళీ రద్దు చేశాడని మీరు అంటున్నారు. చూపించండి. దానికి ఎందుకు ఏమీ చూపించకుండానే అబండాలు మోస్తే భలే ఉంది. ఇదే తాటి చెట్టు కింద కూర్చున్నవాడంతా కళ్ళు తాగినట్టు అయిపోయింది పరిస్థితి. ప్రజెంట్ నేనే కాదని ఎవడన్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, మళ్ళా చెప్తున్నా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇంకెవరు వెంకటగిరిలో నియమితులు కాలేదు, నువ్వు ఒక్కడే. నేను ఒక్కడే, నేను పెట్టిన వాళ్ళే మిగతా వాళ్ళు అందరూ. ఇది కూడా గుర్తు చేసుకోవాలా. ఇది కూడా చెప్తున్నా, నేను పేర్లు పంపిస్తేనే జిల్లా నుంచి వచ్చిన పేర్లు. అది నీకు తెలుసు, మీరే ప్రతి ఒక్కరికి తెలుసు. క్వశ్చన్ వద్దు, ఓన్లీ ఆన్సర్ చెప్తాను. నా దగ్గరికి నేను కాదంటే మీరు ప్రశ్న చూపించండి. నేను